హాయ్ హలో నమస్తే. అండ్ ఇవాళ డే 14 అనమాట. ఈరోజు మనకి పేపర్ ట్రేడింగ్లో చూసుకుంటే కనుక 1283 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. తీసుకున్న ట్రేడ్స్ చూసుకుంటే కనుక నేను 46,900 సిఈ ఒకటి తీసుకున్నాను, అలాగే 46,900 పిఈ ఒకటి తీసుకున్నాను. సో రెండు ఏ విధంగా తీసుకున్నాను, రెండు ఫస్ట్ స్టార్టింగ్లో లాసెస్ అయితే వచ్చాయి, తర్వాత దాన్ని ప్రాఫిట్ కింద ఎలా గెయిన్ చేయగలిగాను, అండ్ ఫస్ట్ తీసుకున్న ట్రేడ్ ఏంటి అండ్ సెకండ్ తీసుకున్న ట్రేడ్ ఏంటి, ఇవన్నీ చూసుకుందాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి చాలామంది పేపర్ ట్రేడింగ్ అనేది ఏ యాప్ నుంచి చేస్తున్నారు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీని గురించి కూడా చెప్తానమాట ఈ వీడియోలో. సో ముందుగా ప్లేస్టోర్లో చూసుకుంటే కనుక సో ఇది పేపర్ ట్రేడింగ్ ఏమైనా ఉందంటే ఇదనమాట పేపర్ ట్రేడింగ్ యాప్. నేను ఈ యాప్ నుంచి అయితే మనకి ట్రేడింగ్ అయితే నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఓపెన్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఇందులోకి అయితే వస్తుంది. ముందుగా మార్కెట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇలా ఓపెన్ అయిందనమాట. సో మార్కెట్ అనేది నా వ్యూ వచ్చేసరికి సెల్లింగ్ వ్యూ అనమాట. సో నాకు సెల్ సైడ్ ఎంట్రీ దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ తీసుకుందాం అని అనిపించి వెయిట్ చేశాను అనమాట. సో స్టార్టింగ్ చూసుకుంటే ప్రీవియస్ డే యొక్క లో అలాగే ప్రీవియస్ డే యొక్క హైని అయితే నేను మార్క్ చేసుకోవడం జరిగింది. సో కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కొంచెం గ్లిమ్జీగా ఉండొచ్చు చార్ట్ అనేది. సో కొంచెం మీ మొబైల్స్లో కూడా చార్ట్ ఒకసారి ఓపెన్ చేసుకుని చూడండి, ప్రీవియస్ డే యొక్క హై అలాగే ప్రీవియస్ డే యొక్క లోన్ మార్క్ చేసుకుని. సో మార్కెట్ ఓపెన్ అవడం ఏమైంది, ఒక డోజీ క్యాండిల్తో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డోజీ క్యాండిల్. సో డోజీ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడే నాకు మార్కెట్ ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది క్లారిటీ వచ్చేది. వన్స్ డోజీ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా డోజీ క్యాండిల్ యొక్క లో సైడ్ బ్రేక్ చేసుకుంటే లో సైడ్ రావచ్చు, డౌన్ సైడ్ రావచ్చు. సో ఇదే నా డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు చేసే మొదటి పని అనమాట. సో చూసుకుంటే మార్కెట్ డోజీ క్యాండిల్ పడింది, దాని తర్వాత క్యాండిల్ వెయిట్ చేశాను, దాని తర్వాత క్యాండిల్ కూడా వెయిట్ చేశాను. సో తర్వాత క్యాండిల్ ఏమైందంటే మనకి డోజీ క్యాండిల్ని బ్రేక్ చేసింది అండ్ ప్రీవియస్ డే యొక్క లోన్ కూడా బ్రేక్ చేసింది. సో అదేవిధంగా నేను ఏం చేశానంటే నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఏరియాలో అయితే ఎంట్రీ తీసుకున్న వెంటనే అక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. సో మూవ్ అయిన వెంటనే మనకి ఒక 1300 వరకు అయితే లాస్ వచ్చింది. సో లాస్ వచ్చిన వెంటనే నేను ఏం చేశాను, సో అప్ సైడ్ వెళ్తున్నట్టుంది, నేను మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది కదా అని మళ్ళీ రివర్స్ ఎంట్రీ తీసేసుకున్నాను అనమాట అగ్రెసివ్గా. సో రివర్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్స్ అయితే సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. సో సెకండ్ క్యాండిల్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇంక మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళట్లేదు, మళ్ళీ రివర్స్ అయ్యిందని చెప్పి 1000 దగ్గర అక్కడ నేనైతే ఎగ్జిట్ అయింది. సిఈ చూద్దాం ఒకసారి. ఇదిగో 46,900 సిఈ 1000 దగ్గర అయితే ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ఆపర్చునిటీ కోసం చూశాను. అదే క్యాండిల్ ఏంటంటే సెల్ సైడ్, మళ్ళీ నాకు ఇదే ఏరియాలో మళ్ళీ సెల్లింగ్ సైడ్ కనిపించింది, బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన వెంటనే నేను ఇంకా వెయిట్ చేయలేదన్నమాట. ఈ ఏరియాలో నాకు ఇంకా బ్రేక్ అనిపించగానే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి లాసెస్ని అన్నీ కవర్ చేసుకొని 1000 పిఈ 1000 లాస్ వచ్చింది, సిఈ 1000 లాస్ వచ్చింది. సో పిఈ ఏం చేశానంటే ఆ 1000 లాస్ని రికవర్ చేసి ఒక 2200కి వెళ్ళిన తర్వాత నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. అక్కడి నుంచి చూసుకుంటే ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ కూడా చూడండి, ఇక్కడ మార్కెట్ చూడండి చాలాసేపు మనకి స్ట్రగుల్ అయింది. సో ఈ ఏరియాలో నేను ఎగ్జిట్ అయిపోయాను, తీసుకున్న వెంటనే ఎగ్జిట్ అయితే అయిపోయాను. నేను ఈ ఏరియాలో ఈ సపోర్ట్ దగ్గర చూసి ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది చాలాసేపు అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది చూసుకుంటే ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్ అయిపోయింది. ఈ ఏరియాలో మనం వెయిట్ చేసినా సరే మనకి ఏం యూజ్ లేదు, ఎందుకంటే ప్రీమియం డేకి ఖచ్చితంగా అయిపోద్ది ఈ ఏరియాలో. సో మళ్ళీ మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఎక్కడికి వచ్చింది, ఓపెనింగ్ దగ్గరకు వస్తుంది. ఓపెనింగ్
డే దగ్గరికి వచ్చి క్లోజ్ అయిందనమాట. సో మార్కెట్ నాకు సిపిఆర్ చూసినా నాకు ట్రెండ్గానే కనిపించింది, కానీ నేను తీసుకుంటే సిపిఆర్ ప్రీవియస్ డే యొక్క సిపిఆర్ హై ఉండడంతో నేను గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి రెండో ట్రేడ్లోనే అప్ సైడ్ అయితే తీసుకున్నాను. సో అక్కడ నాకు మిస్టేక్ జరిగింది. సో వెంటనే నేను రియలైజ్ అయ్యి ఎగ్జిట్ అయితే అయ్యాను. ఎగ్జిట్ అయిన తర్వాత మూడో ట్రేడ్లో అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా ఈరోజు నేను ట్రేడ్ చేసి అరేంజ్ చేయడానికి నాకు ఈ 3 వేస్ జరిగిందనమాట. సో ఇలా చేయడం వల్ల కూడా మార్కెట్లో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం అరేంజ్ చేయగలం అనేది ఈరోజు నేను తెలుసుకున్నాను అనమాట డే 14లో.